ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాల్తీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ మీద మనం వేసుకునే బ్లౌజ్తోనే, అంటే టేప్ లేకుండా ఎలా కొలుచుకుని, ఆది బ్లౌజ్తోనే ఎలా కొలుచుకుని కట్ చేసుకోవాలని మొత్తం వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడొక్క స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏమీ లేదు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా మోడల్స్ అలా ఏమన్నా కావాలన్నా సరే తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా నా ఛానల్లో వచ్చి అన్ని కుకింగ్ ఉంటాయి, క్రాఫ్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఒకసారి చూడండి, కంటెంట్ ఉంది, బాగుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి. వితిన్ హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం బ్లౌజ్ని. అంటే ఆది బ్లౌజ్తో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అంటే చాలామంది చూస్తూ ఉంటారు వీడియోస్, అర్థమయ్యి ఉండకపోవచ్చు కదా. ఒకసారి వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలా కట్ చేసుకోవాలని మొత్తం వీడియోలో చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాగా 80 సెంటీమీటర్స్ పీస్ అండి ఇది. ఈ బ్లౌజ్ ఏంటంటే నేను కట్ చేసేది మొత్తం మీకు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ అనేది మొత్తం చూపిస్తాను. చూడండి, ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఇది వచ్చి బ్యాక్ హుక్స్ నెక్ అండి. అంటే బ్యాక్ హుక్స్లో ఉన్న బ్లౌజ్ ఇచ్చారనమాట ఆదికి. నేను అది కట్ చేశాను అనమాట. ఫ్రంట్ హుక్స్లు వచ్చేటట్టు సేమ్ అదే బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతే పెట్టి ఓన్లీ ఫ్రంట్ ఓపెన్. ఇప్పుడు అది బ్యాక్ ఓపెన్ కదా, ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెట్టి చూపిస్తాను మీకు. ఇది వచ్చి ముందు ఏం చేయాలంటే నడుము కొలత అండి. ముందు బ్యాక్ సైడ్ నడుము కొలత ఉంటుంది కదా అండి, అది ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక 1.5 ఇంచ్ వరకు ఖర్చు వరకు పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకొని 1.5 ఇంచ్ ఏమో ఖర్చు పెట్టుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్లు అని చెప్పాను కదండి. ఇప్పుడు అది ఎంత ఉందో అంతే పెడుతున్నాను. చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ వరకు కొంచెం కిందకి దించమన్నారు. నేను ఒక 1/2 ఇంచ్ వదిలేసి ముందు కొలత పెట్టుకున్నాను. అంటే కింద నుంచి షోల్డర్ వరకు, అంటే నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అది ఎంత ఉందో చూసుకుని ముందు అక్కడికి మార్క్ చేసుకోండి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి గీసుకోవడానికి, అంటే మనం మార్క్స్ పెట్టుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేను కొలత అనేది చూపిస్తాను. చూడండి, ముందు ఏంటంటే మనం లెంత్ కింద నడుము లెంత్ చూసి పెట్టాం కదా, బాక్స్లోకి గీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే చంక భాగాలు 2 పట్టుకుని మనం వెనక సైడ్ నుంచి బ్యాక్ సైడ్ చంక భాగం నుంచి అటు చంక ఇటు చంక 2 పట్టుకుని ఇలాగా మనం చూసుకోవాలన్నమాట. లెంత్ చూసుకుని 1.5 ఇంచ్ వచ్చింది చూసారా, అంతే ఉంటుంది అది కూడా. ఓకే అండి, ఇప్పుడు కింద నడుము కొలత కూడా అది వెనక బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంటే నడుము మీద బెల్ట్ అది అనేది ఎంత ఉందనేది చూసుకొని డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది పెట్టుకుని పైన షోల్డర్ కూడా 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇటు 3 ఇంచెస్ వదిలేసి చూసుకోండి. షోల్డర్ కొంతమందికి పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోండి, ఎక్కువ తక్కువ అసలు పెట్టొద్దు. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. ఇదేమో కింద చంక భాగం కాడించి, అంటే నడుము భాగం కాడించి చంక భాగానికి గీచుకొని ఎంత ఉందో అంతే పెట్టుకోవాలన్నమాట. మార్క్ అనేది చేసుకొని ఈ పైన షోల్డర్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి కిందకి మనం చంక అనేది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా డ్రా చేసేసుకుంటున్నాను. నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి, నార్మల్ బ్లౌజే కదా ఇది. ఏదన్నా నార్మల్ బ్లౌజ్కి ఎక్కువ రౌండే పెట్టమంటారండి బయట వాళ్ళు. ఇంకా అలాగే కట్ చేసి పెడుతున్నాను. సేమ్ అలాగే నా పలక కావాలన్నా ఏదైనా స్టార్ కావాలన్నా అలాగే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కట్ చేసేటప్పుడు మెడ భాగమేమో కింద నుంచి కట్ చేసుకోవాలి, అంటే కింద స్టార్ట్ చేయాలి. చంక భాగమేమో పైనుంచి కట్ చేయాలండి. అప్పుడు మనకి చాలా ఈజీగా వస్తుంది, కట్ చేయడం అయినా అదైనా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే వెనక భాగం అనేది కట్ చేసేసాను. చూసారా, చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడేమో హ్యాండ్స్ తీస్తున్నానండి. ముందు హ్యాండ్స్ తీసేసేయండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అంటే వాళ్ళు ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారనమాట వాళ్ళు. నేనేంటంటే ఉన్న వాటి మీద ఇంకో 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాను అనమాట. ఆల్రెడీ అది 5 ఇంచెస్ ఉంటుంది, ఇంకో 5 ఇంచెస్ పెంచాను అనమాట. నాకు తెలుస్తుంది కదా లెక్క, మామూలుగా ఇంకో చిన్న జాన లాగా. చూసారా, అలా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా కొలత పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. మీకు ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ని లాంగ్ హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలంటే ఒకసారి టేప్తో కొలుచుకోండి. మీ హ్యాండ్స్ ఎంత ఉంటాయో తెలుస్తుంది కదా, ఒక 10 ఇంచెస్ లేకపోతే 11 ఇంచెస్ అలాగా పెట్టుకుని కట్ చేసుకోవడమే.
ఇప్పుడైతే లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ తీసాను అనమాట. మధ్యలో కొంచెం ఒక మిడిల్లో కొంచెం డాట్ పెట్టుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు అలా అయినా సరే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఏంటంటే, ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎల్బో అంటే షోల్డర్ కాడ నుంచి మనకి చెస్ట్ డౌన్ ఉంటుంది చూసారా అండి, అంటే షేప్ బెల్ట్ వేస్తూ ఉంటాం కదా, ఆ షేప్ బెల్ట్ దగ్గరికి డాట్ చేసుకోండి. అక్కడికి అంటే కొంచెం సాగదీసి పట్టుకున్నారంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ మీద అలా పెట్టుకొని అక్కడికి మడత పెట్టేసుకోండి, ఎంత అయితే పెట్టామో అక్కడికి మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగ క్రాస్ చూసుకొని ఎటువైతే సెట్ అవుతుందో చూసుకొని చక్కగా క్రాస్లోనే కట్ చేసుకోండి. ఒకవేళ నార్మల్గా కావాలి అంటే ఫ్రంట్ మామూలు కటింగ్ కావాలనుకుంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్రాస్ అయితే పెట్టాను అన్నమాట. ఇలాగా క్రాస్గా పెట్టుకుని ఒకసారి డ్రా చేసేసుకోండి. మొత్తం మనకి పీస్ తీసేసి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తాను మీకు, చూడండి. ఇలా ఒకసారి మొత్తం డ్రా చేసేసుకోండి. ఇలా చక్కగా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది దాని మీద డ్రా చేసుకున్నాక తీసేయండి. కొంచెం చంక భాగం అనేది ఆ బ్యాక్ పార్ట్ మీద కొంచెం డౌన్ దించండి, ఒక 1/2 ఇంచ్ వరకు, ఎందుకంటే ఈ చంక భాగం దగ్గర ఆ కుచ్చు అలా ఏం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలంటే, ఎలా చూసుకోవాలంటే కొలత మనము షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. చూసుకుని సేమ్ దాని మీద అలా పెట్టండి. పెడితే మీకు ఐడియా వస్తుంది కదా, ఐడియా అక్కడ డాట్ చేయండి. చేశాక బ్యాక్ పార్ట్ మీద ఎలా గీసాం మనము స్క్వేర్గా గీసుకొని అలా రౌండ్గా గీసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. కొంతమందికి డౌన్ కావాలంటే ఒక 1/2 ఇంచ్ వరకు డౌన్ దించుకోవచ్చు. ఇక్కడి నుంచి ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు అంటే షేప్ బెల్ట్ వేస్తాం కదండి, ఇప్పుడు ఆల్రెడీ ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ వేసి ఉంటుంది. అక్కడికి డాట్ అంటే 3 ఉక్సులు పడుతుంది, మినిమం ఒక 3 ఉక్స్ అనమాట, హుక్స్లు. అక్కడికి డాట్ చేసుకొని ఒక 4 డాట్స్ అనేది పెట్టుకోండి. అంటే మనకి డాట్ వేయడానికి పైన కిందకి ఖర్చుకు ఒక 1/2 ఇంచు అలా చూసుకుని 4 డాట్స్లా పెట్టుకోండి. పెట్టుకుని అక్కడి నుంచి కొంచెం డౌన్కి ఇలా గీతల్లా గీసుకుని ఇందాక చూపించాను చూసారు, అలా గీసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చక్కగా ఈజీగా కట్ చేసుకోండి. ఎప్పుడు కుట్టని వాళ్ళు, ఎప్పుడు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే. మీకు ఒకవేళ వేరే ఎవరికన్నా మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ టేప్తో కట్ చేయండి, నాకు టేప్తో చూపించండి అంటే ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను. ఇది కుట్టడం అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఏంటంటే ఇది లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అందుకని నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇదేంటంటే నడుము బెల్ట్ అండి, బ్యాక్ సైడ్ నడుముకి వేయాలి కదా, అది ఒక 1.5 ఇంచ్ వరకు కట్ చేశాను అనమాట. ఇలా కూర ఉన్నదైతే మనకి ఈజీగా ఉంటుందని అలా కూర ఉన్న వైపు కట్ చేశాను. మనం పీసులన్నీ ముందే కట్ చేసుకుని మిషన్ మీద కుట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ కట్ చేసుకోవడం అన్నా మనం ఇప్పుడే కట్ చేసుకున్నాం చాలా బాగుంటుందండి. ఇదైతే షేప్ బెల్ట్ కండి ఒక 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే చూసుకోండి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ హుక్స్ది కాబట్టి నేను ఒక ఐడియా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇదేమో మెడ ముక్కలు అండి, క్రాస్ ముక్కలు మనం మెడకి వేయాలి కదా, చుట్టూ నెక్ పార్ట్ మాత్రం మొత్తం వేయాలి కదా, రౌండ్ నెక్ మొత్తం వేయాలి కదా, అందుకని క్రాస్ ముక్కలు ఒక 4 తీసుకుంటున్నాను అనమాట. ఇవి జాయిన్ చేసుకుని ఎలా కుట్టాలని మొత్తం వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట, కుట్టే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు 4 పీసెస్ అనమాట, అవి చక్కగా సరిపోతాయి. ఇప్పుడేమో ఉక్సులు కాజల్ పట్టి తీసుకోవాలి కదా మనము. ఇది నేను రౌండ్ కట్ చేసి ఉంది కదా, ఇది చక్కగా సరిపోతుందండి. చూపిస్తాను మీకు, అది కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా కుడతారనేది. అవేమో మనం మెడ వేసుకోవడానికి షేప్ బెల్ట్ అన్ని పార్ట్లు మొత్తం చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి ఒకటేమో ఉక్సులకి ఒకటేమో కాజాలి కదా, కొంచెం జాయిన్ చేసుకోవాలన్నమాట. 80 సెంటీమీటర్సే కాబట్టి బ్లౌజ్ అనేది తక్కువే పడుతుందండి. అంటే మీటర్ వాళ్ళకు కూడా ఎలా కుట్టాలి, పెద్దవాళ్ళకి 80 సెంటీమీటర్స్లో ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.